పాత నిబంధన చట్టంలో అంటే ఇశ్రాయేలు చట్టంలో యెహోవా అంటే ఒక్కడే అనే విషయం అర్థం కావాలి. ఇశ్రాయేలు చట్టంలో యెహోవా అంటే ఒక్కడే అనే విషయం అర్థం కావాలి. ఆయన యెహోవా ఒక్కడే, ఆయన తప్ప వేరొక దేవుడు అనే విషయం అర్థం కావాలి. కాబట్టి ఇశ్రాయేలు చట్టంలో యెహోవా ఒక్కడనే విషయం మనకు చెప్పినప్పుడు మనము యెహోవాలు 2 ఉన్నారు, 3 ఉన్నారు, 4 ఉన్నారు అని మన ఊహలో మనం చెప్పకూడదు. ఇశ్రాయేల్కి యెహోవా నేను ఒక్కడే అని చెప్పాడు, ఒక్కడే నువ్వు నమ్మాలి, అంతవరకే. కాబట్టి ఇక్కడ వచనం చెప్పినప్పుడు యెషయా గ్రంథము 40:3 చెప్పినప్పుడు ఇక్కడ పని గురించి మాట్లాడుతున్నాడు. అది ఏ పని గురించి అని అంటే బాప్తిసం గురించి మాట్లాడుతున్నాడు. ప్రాముఖ్యంగా ఇక్కడ బాప్తిసం గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం ఇచ్చి వచ్చాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిసం ఇచ్చాడు. మరలా తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిసం ఇవ్వటం, శిష్యులు కూడా బాప్తిసం ఇచ్చి వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత మరలా తిరిగి శిష్యుడికి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం ఇవ్వండి అని అప్పగించడం జరిగింది. కాబట్టి ఈ పని గురించి మాట్లాడుతున్నాడు ఈ వచనం ఆ పని గురించి మాట్లాడటం జరిగింది. కాబట్టి నామం అనేది యెహోవాకు మాత్రమే, ఈ వచనం అనేది పని గురించి మాట్లాడింది. యెహోవా పని, దేవుని పని. జాగ్రత్తగా గమనించండి, దేవుని పని. ప్రభువైన యేసుక్రీస్తు సార్ చెప్పాడు కదా, నేను నా తండ్రి పని చేయడానికి వచ్చానని. కాబట్టి తండ్రి పని చేయడానికి వచ్చానని చెప్పినప్పుడు అది యెహోవా పని అన్నమాట. ఇది యెహోవా చిత్తాన్ని జరిగించడానికి వచ్చాడు ఈయన. కాబట్టి దీనికి ఇంకా కంటిన్యూషన్గా చెప్పాలంటే ఇంకా చాలా సమాచారం ఉందండి. ఈ వీడియోకి ఇంతవరకు చాలా అనుకుంటున్నాను. ఇది శ్రద్ధగా విని మీరు గమనిస్తారనుకుంటున్నాను. ఇంకా మీకు సందేహాలు ఏమైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే ఇదే కంటిన్యూషన్గా ఇంకా చాలా విషయాలు చెప్పొచ్చు, ఇంకా వివరించవచ్చు. ఇంతవరకు సరిపోయింది అనుకుంటున్నాను. ఇంకా వివరించవచ్చు. కాబట్టి కాదంటే మాకు ఇంకా కావాలంటే సమాచారం అనుకుంటే ఇంకా సమాచారాన్ని మీ ముందు నేను వెల్లడిపరుస్తాను. కాబట్టి శ్రద్ధగా విన్నారనుకుంటున్నాను. రత్నకిషోర్ గారు మీరు కూడా గమనించండి. రత్నకిషోర్ గారి దగ్గర ఉండి నేర్చుకునే వాళ్ళకు మీరు కూడా గమనించండి. యెహోవా అనే నామము అది యెహోవా దేవుడు అనే యెహోవా దేవుడని ఆయనకు మాత్రమే ఆ నామం కలదు. ఆయన పితరుల దేవుడిగా పిలువబడిన ఆయన పరమందున్న దేవ సింహాసీనుడై ఉన్న దేవుడని మీరు జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. ఇశ్రాయేలుడు యెహోవా ఒక్కడే నమ్ముతారు. కాబట్టి ఇక్కడ ఈ వచనంలో రాసినప్పుడు ఇశ్రాయేలీలకి ఈ లేఖనం తెలుసు. ఇశ్రాయేలుకి లేఖనం తెలియకుండా లేదు. ఇశ్రాయేలుకి లేఖనం తెలుసు కాబట్టి మరలా తిరిగి కొత్త నిబంధన గ్రంథంలో ఆ యొక్క సువార్తలు రాసేటప్పుడు అవి కూడా రాయటం జరిగింది. కాబట్టి వారు యెహోవా అని అనుకోవట్లా. యెహోవా అని అనుకున్నట్లయితే మత్తయి సువార్తలో యెహోవా అని అనుకున్నట్టయితే యేసుక్రీస్తు వారికి మత్తయి గారు యెహోవా అని రాసేవారు. అక్కడ మార్కు గారు యెహోవా అని అనుకున్నట్టయితే యెహోవా అని రాసేవారు. యోహాను గారు యెహోవా అని అనుకున్నట్టయితే యెహోవా అని రాసేవారు కాదు. కాబట్టి వాళ్ళు అలా రాయలా. తండ్రైన దేవుడు అలా రాయించలా. ఆయనకు ఆ నామం లేదు కాబట్టే తండ్రైన దేవుడు. మొదట గమనించాలి మీరు, బైబిల్ గ్రంథం రాయించింది తండ్రైన దేవుడు. ఇక్కడ ఇలా ఎందుకు రాయించాడు, అక్కడ అలా ఎందుకు రాయించాడు అంటే ఇక్కడ పని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ వివరణ ఇచ్చాడు, ఇక్కడ పని గురించి చెప్పాడు. ఈ పనిని కొత్త నిబంధన చట్టంలో వివరించేశాడు. ఇక్కడ వివరణ లేదు. ఇక్కడ ఏమని ఉంటుంది మనకి, ఆలకించుడు అడవిలో ఒకడు ప్రకటించుతున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుటి. బాప్తిస్మ ఇచ్చి యోహాను మార్గాన్ని సిద్ధపరుస్తున్న విధానము అని చేసే పని చెప్తున్నాడు. చేసే పని ఇక్కడ లేదు. చేసే పని ఇక్కడ ఆనాటి ఇశ్రాయేలీయులు వచ్చిన చదివినప్పుడు ఆ కాలంలో వాళ్ళకి పని తెలియదు. బాప్తిస్మ ఇచ్చి యోహాను వచ్చిన తర్వాత ఆ పని చేసి నెరవేర్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతాడు. ఆయన వచ్చి నెరవేర్చి వెళ్ళే విషయం ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతాడు అన్నమాట. కాబట్టి ఆ లేఖనం కూడా మరలా ఒకసారి మనం చదువుకుందాము. బాప్తిస్మ ఇచ్చే యోహాను చెరసాలలో ఉంటాడు. సందర్భం, బాప్తిస్మ ఇచ్చే యోహాను చెరసాలలో ఉంటాడు. చెరసాలలో ఉన్నప్పుడు తన శిష్యుల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి పంపిస్తాడు. ప్రభువాడు నీవేనా, వేరొకరి కోసం నీకు కనిపెట్టుకుని ఉండాలా అని పంపిస్తాడు. కాబట్టి చదువుకుందాం అట్లా లేఖనం మనం ఒకసారి. లూకా సువార్త 7వ అధ్యాయము 18వ వచనం నుంచి. యోహాను శిష్యులు ఈ సంగతులన్నింటినీ అతనికి తెలియజేసిరి. కాబట్టి మనం 16వ వచనం నుంచి చూద్దామండి ఒకసారి. అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరిచి ఆయన గూర్చి ఆ సమాచారం యూదయం అంతటా చుట్టుపట్ల ప్రదేశమంతటా వ్యాపించను. యోహాను శిష్యులు ఈ సంగతులను గూర్చి విని
యేసుక్రీస్తు వారి గురించి విన్నారనమాట. యోహాను శిష్యులు ఏమని, సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వెళ్ళి మనం అర్జెంటుగా యోహానుకి తెలియచేయాలని యోహాను శిష్యులు యోహాను దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి తెలియజేస్తున్నారు. ఇప్పుడు యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసి అంతటి యోహాను తన శిష్యులతో ఇద్దరిని పిలిచి, రాబోవాడు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టుకునే వాళ్ళని మరి ఒకరి కొరకు కనిపెట్టవలనా అని అడుగుటకు వారిని ప్రభువు వద్దకు పంపాను. ఆ మనుషులు ఆయన యొద్దకు వచ్చి, రాబోవాడు నీవేనా, లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలనా అని అడుగుటకు, బాప్తిస్మిచ్చి యోహాను మమ్మను నీ యొద్దకు పంపెనని చెప్పిరి. కాబట్టి బాప్తిస్మిచ్చి యోహాను ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి పంపించాడు. అయ్యా, రాబోవాడి నీవేనా, లేక మేము వేరొకరి కోసం కనిపెట్టుకొని ఉండాలా, మమ్మల్ని బాప్తిస్మిచ్చి యోహాను పంపించాడయ్యా అని ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడారు. కాబట్టి మాట్లాడినప్పుడు ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మ గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డి వారికి చూపు దయచేసెను. అప్పుడు ఆయన సందర్భం శిష్యుల బాప్తిస్మిచ్చి యోహాను శిష్యుల ముందు కూడా సూచక్రియలు జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మీరు వెళ్ళి కన్నవాటిని, విన్నవాటిని యోహానుకు తెలుపుడి. వాళ్ళు ఇంతకుముందే విని చెప్పారు, ఇలా జరుగుతుందయ్యా అని విని చెప్పారు. ఇప్పుడు ఏం చేశారంటే కళ్ళారా చూశారు, చెవులారా విన్నారు, ఇప్పుడేది చెప్పండి అంటున్నాడు. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్నవాటిని, విన్నవాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివాడు చూపు చూచుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధి గలవారు ఉన్నారు, చెవిటివారు వినిచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. పాయింట్ అది, బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. కాబట్టి నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చాను. యోహాను దూతలు వెళ్ళిన తరువాత ఆయన యోహాను గూర్చి జనసమూహంతో ఇలాగ సెలవిచ్చాను. యోహాను శిష్యులు వెళ్ళిపోయారు ఇద్దరు. మీరు కన్నారు కదా, విన్నారు కదా, ఆయన పంపించాడు కదా, నా గురించి సందేహపడ్డాడు కదా, ఓకే రైట్, మీరు చూసిన చెప్పేసేయండి అని పంపించాడు. పంపించిన తర్వాత జనసమూహానికి బాప్తిస్మిచ్చి యోహాను గురించి, బాప్తిస్మిచ్చి యోహాను ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. ఎందుకున్నాడు? ఈ సందర్భం అందరికీ తెలిసిందే కాబట్టి అది చెప్పబట్లేదండి. కాబట్టి ఈ బాప్తిస్మిచ్చి యోహాను గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్ప జనసమూహానికి వివరిస్తున్నాడు. ఇప్పుడు ఈ విధంగా యోహాను దూతలు వెళ్ళిన తర్వాత ఆయన యోహాను గురించి జనసమూహంతో ఇలాగూ చెప్పసాగాను. మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మరేమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకొనిన వానినా? ఇదిగో ప్రశంస వస్త్రం ధరించుకొనిన ప్రముఖ సుఖముగా జీవించువారు రాజగృహముల్లో ఉందరు. అయితే మీరేమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తన? అవును కానీ ప్రవక్త కంటే గొప్పవారిని మీతో చెప్పుచున్నాను. మీరు బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి వెళ్ళారు కదా, అరణ్యంలోనికి మీరు బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి వెళ్ళారు కదా, ఆయనకంటే గొప్పని నేను చెబుతున్నా వినండి అంటున్నాడు ఆయన. ప్రవక్త కంటే గొప్పవాడిని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవరిని గూర్చి వ్రాయబడనో ఇతడే ఆ యోహాను. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడేవాడు లేడు. ఆయనను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు మీతో చెప్పుచున్నాను నేను. ప్రజలందరూ ఇప్పుడు చెప్తున్నాడు వినండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు జాగ్రత్తగా గమనించండి మాట. ప్రజలందరూ సుంకరును యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిసం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి కానీ, అతడిచ్చిన బాప్తిసము పొందారంట, పొంది దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి కానీ పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమై దేవుని సంకల్పము నిరాకరించిరి. ఇది పాయింట్, దేవుని సంకల్పం అన్నమాట. బాప్తిస్మం అనేది దేవుని సంకల్పం. బాప్తిస్మం అనే ఒక పనిని బాప్తిస్మిచ్చి యోహాను సిద్ధపరిస్తే ఆ యొక్క పనిని ప్రభువైన యేసుక్రీస్తు వారు తుదముట్టించి అది నెరవేర్చి మరణించి పునరుత్థానుడవుతూ ఏమని మాట్లాడుతున్నాడు? మీరు సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థ ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. పాయింట్ వచ్చిందా మీకు? దేని గురించి మాట్లాడుతున్నాడో ఆ వచ్చిన వివరణ ఇదన్నమాట. యెషయా గ్రంథం 40 3వ వచనం వివరణ ఇదన్నమాట. అక్కడ ఉంది బాప్తిస్మిచ్చి యోహాను గురించి మాత్రమే.
ఆయన ఏం చేశాడో ఉందన్నమాట. ఆయన ఏం చేశాడో క్రొత్త నిబంధన చట్టం మనకు చెప్తుంది, క్రొత్త నిబంధన సువార్త పత్రికలు మనకు చెప్తాయి అనమాట. ఆయన ఏం చేశాడు అనేది. ఏం చేస్తాడంటే బాప్తిస్మ ఇచ్చుచూ వచ్చాడు. బాప్తిస్మ ఇచ్చుచూ వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా బాప్తిస్మ ఇచ్చి ఆయన పని సిద్ధపరుస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని పనికి సిద్ధపరుస్తాడు. కాబట్టి ఆయన పనిలో ప్రారంభమవుతాడు. ఆయన కూడా బాప్తిస్మ ఇచ్చుచూ వస్తాడు. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన నోటితో చెప్పే మాట ఇది, బాప్తిస్మం నిరాకరించింది. కాబట్టి అది మాట్లాడుతుంది బాప్తిస్మం అనే పని గురించి. ఇంకా అనేకమైనవి ఉన్నాయి, అవన్నీ కూడా వివరించాల్సిన అవసరం లేదు అనుకుంటే ఇంకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి నామము అనేది యెహోవాకు మాత్రమే, యేసుక్రీస్తు వారికి కాదండి. అక్కడ నామం అని వాడింది, యెహోవా పని గురించి మాట్లాడాడు. అక్కడ పని గురించి మాట్లాడాడు. ఆ పని బాప్తిస్మ ఇచ్చి యెహోవాను చేస్తాడని, అది సిద్ధపరుస్తాడని మాట్లాడాడు. అక్కడ సిద్ధపరిచినప్పుడు ఆ పనిని చేసి తుదముట్టించేది యేసుక్రీస్తు వారిని క్రొత్త నిబంధన చట్టంలో మనకు తెలియజేసేది. కాబట్టి గ్రంథంలో కొంచెం అచ్చట కొంచెం ఇష్టం ఉంటుంది. కాబట్టి లేఖనాన్ని మనము శ్రద్ధ కలిగి పరిశీలన చేయాల్సిన అవసరం ఉందండి. కాబట్టి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే మన ఫోన్ నెంబర్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. ఈ ఫోన్ నెంబర్ కూడా మీరు కాల్ చేసి ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. కాబట్టి దీనికి ముందు ఒక వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియోని కూడా మీరు చూసి, ఈ వీడియో చూస్తేనే మీకు ఈ పూర్తి వివరణ అనేది వస్తుంది. లేదంటే మాకు ఇంకా దీని గురించి ఇంకా కావాలండి సమాచారము అని అన్నారనుకో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంతవరకు. ఇంకా సమాచారం కావాలనుకోండి, ఇంకా సమాచారం కావాలంటే ఇంకా సమాచారం కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి పని గురించి మాట్లాడుతున్నాడు, బాప్తిసం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రాముఖ్యంగా బాప్తిసం గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి అది దేవుని సంకల్పమై ఉన్నది. సోదరుడు రత్నకిషోర్ గారు, మీరు కూడా శ్రద్ధగా గమనించాల్సిన అవసరం ఉందండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది. దయచేసి మీరు మీ యొక్క బోధన మార్చుకొని సరైన మార్గంలో వెళ్ళాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాము. ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాము.